దేవుని పరిశుద్ధ నామమునకు ఘనమైన మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభునామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14-15 వచనాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14-15 వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువును కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదు చెప్పి. దేవుని బిడ్డలారా, దేవునికి దావీదు మీద కోపం వచ్చింది. దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ ఈ కార్యం వలన, నీవు చేసిన ఈ కార్యం వలన నా నామానికి అవమానం కలుగుతుంది. శత్రువులకు హేతువును కలుగజేశావు. శత్రువులు దూషించుటకు నువ్వు కారకుడవయ్యావు. నీ వలన నా పరిశుద్ధ నామము దూషించబడుతుంది. నువ్వు చేసిన కార్యం వలన నేను అవమానపరచబడుతున్నాను అని దేవుడు తన బాధను వ్యక్తపరుస్తూ దావీదుతో కఠినంగా మాట్లాడుతున్నాడు. నీ బిడ్డను ఏమంటాడైనా, నీ బిడ్డ నిశ్చయంగా సచ్చును. నువ్వు చేసిన ఈ పాపం వలన, నువ్వు చేసినటువంటి ఈ అపరాధం వలన నీ బిడ్డ చచ్చిపోతుంది. నీ ఇంటిలో ఉన్న వారందరికీ సదాకాలము యుద్ధములే కలుగును. నీకు సమాధానం ఉండదు. నీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా, వారందరికీ సదాకాలము యుద్ధములే జరుగును. నీ ఇంటివారు నీకు అపాయము కలుగజేస్తారు. నీ ఇంటివారే నీకు అపాయము కలుగజేస్తారు. నీ ఇంటికి సదాకాలము యుద్ధమే జరుగును. నువ్వు కన్న బిడ్డ ఈ కుమారుడు చచ్చిపోవును అంటున్నాడు దేవుడు. ఎంత బాధ ఉంటే దేవుడు ఇలా అంటాడు? ఎందుకు ఇంత బాధపడ్డాడు దేవుడు? నిజమే, దావీదు కుటుంబంలో యుద్ధములే జరిగినాయి. సొంత అన్నదమ్ములు ఒకని ఒకడు నరుక్కున్నారు గొడ్డెల చేత ఒకని ఒకరు నరుక్కున్నారు, పొడుచుకున్నారు, చంపుకున్నారు. సొంత అన్నదమ్ములే. సొంత అన్ననే చెల్లెని అవమానపరిచాడు. ఘోరమైనటువంటి యుద్ధములు, వాళ్ళ ఇంట్లో శోధనలు జరుగుతున్నాయి. సొంత అన్న సొంత చెల్లెని అవమానపరిచాడు. కడుపున పుట్టిన కొడుకే పినతల్లితో వ్యభిచారం చేశాడు. ఒక్క రకమా అనేక రకములైనటువంటి నష్టాలు దావీదు యొక్క కుటుంబంలో, ఆయన ఇంట్లో యుద్ధములే. దేవుడు అంటాడు, దావీదు నువ్వు రహస్యముగా పాపం చేశావు, కానీ నీ ఇంటిలో ఇశ్రాయేలీలు అందరూ చూస్తుండగా పట్టపగలే నీ ఇంటిలో పాపములు జరుగుతాయి. నువ్వు వాటిని చూసి తట్టుకోలేవు. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి నీ ఇంటిలో జరుగుతుంది. సదాకాలము నీ ఇంటికి యుద్ధములే. ఎందుకు ప్రభువా అంటే, ఈ కార్యము వలన, నువ్వు చేసిన కార్యం వలన యెహోవా నామము దూషించబడుతుంది. నేను నిన్ను నమ్మితే నన్ను మోసం చేశావు, చెడు కార్యం చేశావు. అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుంది. శత్రువులు దూషించడానికి నీవు కారకుడవయ్యావు. నీ వలన ఈ నష్టం అంతా జరుగుతుంది.
కాబట్టి నీ కుటుంబం అనుభవిస్తుంది, నీ నీ కుటుంబం అంతా సదాకాలము యుద్ధంలో పాలైపోతుంది. ఒకడు చంపుకుంటాడు, సొంత అన్న చెల్లెని పాడు చేస్తాడు, సొంత కొడుకు తల్లిని పాడు చేస్తాడు. భయంకరమైనటువంటి రోజులు. నీ ఇంటివారే నీకు శత్రువులు అవుతారు. నిజమే, తన ఇంటివారే తనకు శత్రువులు అయ్యారు. తన కొడుకులే తనను తరిమారు. అతడు వెళ్ళిపోయాడు, అరణ్యం పాలయ్యాడు. ఘోరమైన పరిస్థితి దావీదు కుటుంబంలో చోటు చేసుకుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు దేవుడు ఇంత బాధపడుతున్నాడు? దేవుడు బాధపడేటట్టుగా నిజంగా దేవుని బిడ్డలారా మనం ప్రవర్తించొద్దు. గుర్తుపెట్టుకుందాం, దేవుడు మన విషయంలో ఎక్కడా ఎప్పుడు బాధపడొద్దు. మన క్రియల వలన కానీ, మన ప్రవర్తన వలన కానీ, మన మాటల వలన కానీ, మన చూపుల వలన, ఆలోచన వలన, మన బ్రతుకు వలన కానీ దేవుడు ఎక్కడ కూడా బాధపడేటట్టుగా మనం ప్రవర్తించొద్దు. జాగ్రత్త పడాలి. దేవుని సంతోషపరచాలే కానీ బాధపరచొద్దు. దేవుని దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మునికి మీరు దుఃఖపరచకుడి. దేవుడు బాధపడేటట్టుగా ఏ బిడ్డ కూడా జీవించొద్దు. దేవుని బిడ్డలమైన మనము దేవుని ఘనపరుస్తూనే ఉండాలి. ఆయన మనల్ని రక్షించుకున్నందుకు, ఆయన మనల్ని పిలిచినందుకు మనం ఆయనని మహిమపరచాలి తప్ప ఆయనని ఎప్పుడూ బలహీనపరచొద్దు. రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో పౌలు భక్తుడు చెప్పాడు, రోమీలకు చెప్పాడు, సంఘానికి రాశాడు లేఖ. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది అని అన్నాడు పౌలు. సంఘాన్ని హెచ్చరిక చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరము ఎప్పుడు కూడా ఏ క్రియ వలన దేవునికి దుఃఖం పెట్టొద్దు. దేవుడు బాధపడేటట్టుగా మనం ప్రవర్తించొద్దు. మనం చెడు కార్యాలు చేయొద్దు. జాగ్రత్త పడాలి. షబాష్ అని దేవుడు మెచ్చుకోవాలి కానీ ఆయన బాధపడేటట్టుగా మనం ఏ కార్యము చేయొద్దు. ఎల్లప్పుడూ దేవుని సంతోషపరిచే బిడ్డలంగానే మనం ఉండాలి. చూడు, దావీదు విషయంలో దేవుడు ఎంత బాధపడ్డాడో. బాధపడడం కాదు, ఆ ఇంటికి యుద్ధములే జరిగినాయి. ఇంటిలో ఒకరు కొట్టుకొని చచ్చిపోయారు. అన్న సొంత చెల్లిని పాడు చేశాడు, కొడుకు తల్లిని పాడు చేశాడు, సొంత కడుపులో పుట్టిన కొడుకే శత్రువు అయ్యాడు. ఇదంతా ఘోరం ఎందుకు జరిగింది అంటే దావీదు చేసిన చెడు కార్యము. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన కలిగి ప్రతి చిన్న విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండి దేవుని మహిమపరచాలి తప్ప దేవుని బాధపరిచే పనులు ఏవి కూడా మనం చెయ్యకుందుము గాక. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుని సంతోషపరచుదుము గాక. హల్లెలూయా. దేవుని ఆనందపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగునుగాక. ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలని మనం నేర్చుకోవాలి. దావీదు చేసిన ఒక కార్యం వలన మరి ఇన్ని నష్టాలు జరిగినాయి. కన్న బిడ్డ చనిపోయాడు, యుద్ధాలు జరుగుతున్నాయి, నీ శత్రువులే నీకు అపాయం, నీ ఇంటి వారే నీకు అపాయం కలుగజేస్తారన్నాడు దేవుడు. సొంత వారిని కూడా కన్న బిడ్డ కన్న కొడుకులే శత్రువులు అయ్యేటట్టుగా జరిగింది. ఏమైంది మరి? ఏం చేశాడు దావీదు చూద్దామా? ఎందుకు దేవుడు ఇంత బాధపడుతున్నాడు? దావీదు చేసిన పొరపాటు ఏంటి అంటే చూడండి, 11వ అధ్యాయంకి వెళ్దాం. వెనకకి వెళ్తే 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ ఇది ఒక్కటే పొరపాటు జరిగింది. వినండి, నా వైపు చూడండి. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడడానికే దేవుడు ఈ వాక్యాన్ని రాసి ఉంచాడు. దావీదు పప్పులో అడిగేశాడు ఇక్కడే.
వసంతకాలమున యుద్ధము జరుగుచుండగా యుద్ధ భూమిలో ఉండవలసినటువంటి దావీదు యుద్ధానికి వెళ్ళక, యుద్ధము చేయక యెరూషలేములో నిలిచిపోయాడు, ఆగిపోయాడు. నిజానికి మనం ఆగిపోవద్దు, మనము నిలిచిపోవద్దు. ఇది ఆనంద యాత్ర, చెప్పండి, ఆత్మీయ యాత్ర. ఇది మనం యాత్రలో ఉన్నామన్న సంగతిని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏమంటారు? భూమి మీద మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. యాత్ర కొనసాగించవలసిందే, ఎక్కడ కూడా ఆగొద్దు. జాగ్రత్త, ఎక్కడ కూడా ఆగిపోవద్దు, సాగిపోవాలి. సాగిపోదును, ఆగిపోను నేను. ఏమంటారు? సాగిపోవాలి, ఆగిపోవద్దు. దావీదు ఆగిపోయాడు. విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉండకూడదని నేను మీకు తెలియజేస్తూ, మనం ఎప్పుడు సాగిపోవాలి. వింటున్నారా? ఎట్లా సాగిపోవాలి? విశ్వాసంలో సాగిపోవాలి. ఆగిపోవద్దు సుమా. ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు వచ్చినా, ఏ అవమానములు, నిందలు మనకు ఎదురైనా, కరువైనా, ఖడ్గమైనా, ఏదైనా మనం ఎప్పుడు కూడా ఆగిపోవద్దు, సాగిపోవాలి. మోషేతో దేవుడు అన్నాడు, మోషే, ఏమంటాడు ఆయన? మోషే సాగిపో. 15-14 అనుకుంటా నిర్గమకాండంలో అంటాడు ఆయన, మోషే నువ్వెందుకు ఇంకా ఇక్కడ ఆగిపోయావు? సాగిపో, ముందుకు సాగు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆగండి. ఎక్కడ చేయాలి? మనం ఏం చేయాలంటే ఈ జీవిత యాత్ర లేక ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగిపోయే పని చేయాలి. ఆగిపోవద్దు సుమా. కొంతమంది ప్రార్థించడము ఆపేశారు, బైబిల్ ధ్యానించడము ఆపేశారు, మందిరానికి రావడము ఆపేశారు, ఎక్కడో నిలిచిపోయారు. అది ప్రమాదం. జాగ్రత్త. మనము నిలిచిపోవద్దు, ఆగిపోవద్దు, కొనసాగాలి. పౌలు ఏమంటాడు? ఇది పరుగు పందెము అన్నాడు. పరుగు పందెములో పరిగెత్తుతూనే ఉండాలి కానీ ఆగిపోవద్దు. సమస్యలు ఎన్నైనా రావచ్చు, మంచి కలగవచ్చు, చెడు కలగవచ్చు, అనుకూలమైన పరిస్థితులు రావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. జీవితంలో ఏదేమైనా మనం ఆగిపోకుండా సాగిపోవడం అనేది నేర్చుకోవాలి విశ్వాసములో. ఇప్పుడు అబ్రహాము విశ్వాసములో సాగిపోయినట్టు బైబిల్లో చూస్తాం. బైబిల్ మీరేం చదవద్దు కానీ ఆదికాండం 22లో మొదటి నుంచి మనం చదివినట్లయితే అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఒకానొక కుమారుని బలి ఇయ్యమన్నాడు. అనేక పరీక్షలు వచ్చినాయి, భయంకరమైన పరీక్షలు జీవితంలో కలిగినాయి అబ్రహాముకి. ఆయనను విశ్వాసంలో కోల్పోకుండా విశ్వాసంలో ఆయన ముందుకు నడిచి షబాష్ అనిపించుకున్నాడు. తన యొక్క ఆత్మీయ ప్రయాణి కడముట్టించాడు, మంచి పోరాటం పోరాడాడు. అబ్రహామును మనం చూసినట్లయితే తన విశ్వాసాన్ని కాపాడుకొని కుమారుని బలి ఇవ్వమంటే తూచా తప్పకుండా దేవుడు చెప్పినట్టుగా కుమారుని తీసుకెళ్ళిండు. మోరియాబు కొండపైకి తీసుకెళ్ళి బలిపీఠం పేర్చి కుమారుని పండబెట్టి కత్తి తీసుకొని చంపి ఆగో అన్నాడు దేవుడు. ఆ పరిశోధనలో అబ్రహాము గెలిచాడు. స్తోత్రం చెప్తాం. ఎక్కడ ఆగిపోవద్దు. భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనం ఆగిపోవద్దు, సాగిపోవాలి. అబ్రహాము విశ్వాసములో సాగిపోయినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు ప్రార్థనలో సాగిపోయాడు. దానియేలు కూడా సమస్యలు వచ్చినాయి. దానియేలుకు వార్నింగ్ వచ్చింది, ఇంకా కొన్ని రోజులైతే మీ మెడల మీద తలలు ఉండవు. జ్యోతిష్కులకు కానీ, గ్యారడి విద్య గలవారు కానీ, శకునగానులు కానీ, మంత్రకాళ్ళు కానీ,
ఆ బబులోను దేశమందున్న ఏ జ్ఞానులైనా సరే నేను కన్న కళ చెప్పాలి. నాకు ఏ కళ వచ్చిందో నైటు ఆ కళభావం చెప్పాలి. నేను కన్న కళను చెప్పాలి, కళలో ఉన్న అర్థం చెప్పాలి. అప్పుడే మీరు అందరూ బతుకుతారు. మీ మెడ మీద తలకాయ ఉంటుంది. లేకపోతే రేపు ఉదయమున మీ తలకాయలన్నీ మెడ మీద ఉండవు. తున్యలుగా చేస్తా, మీ ఇండ్లను పెంట కుప్పలుగా మార్చుతా, జేసీబీ తీసుకొచ్చి మీ ఇండ్లనన్నీ కూర్చి పడేస్తా అన్నాడు. వార్నింగ్ ఇచ్చాడు నెబుకద్నెజరు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోవులు అందరూ భయపడ్డారు. గారడి విద్య వాళ్ళు, శగ్నగాండులు, జ్ఞానులు, వాళ్ళందరూ సోద చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ భయపడుతున్నారు. రాజుకి ఏం కళ వచ్చిందో ఏమో మనకు తెలియదు కదా. రాజుకు నైట్ కళ వచ్చిందంట. ఆ కళ ఏం కళ వచ్చిందో మనకెట తెలుస్తుంది? కళ చెప్పాలంట, కళలో ఉన్న అర్థం చెప్పాలంట. ఎట్లా చెప్తాం మనమేమన్నా దేవుళ్ళమా? దేవదూత ఆత్మ మనకుందా? మనం ఏం చేద్దాము? తప్పకుండా మనం చచ్చిపోవాల్సిందే. రాజు ఆజ్ఞ ఇచ్చిందంటే చచ్చిపోవాల్సిందే. అప్పుడు దానియేలు ధైర్యం తెచ్చుకొని, మీరెవ్వరు భయపడకండి, మీరెవ్వరు కృంగిపోకండి, మీరెవ్వరు అధైర్యపడకండి. నేను ఈ రాత్రి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తా. ఆ రాజుకు ఏ కళ వచ్చిందో తెలుసుకుంటా. ఆ కళ భావం ఏంటిదో నా దేవుని దగ్గర నేను తెలుసుకొని రేపు చెప్తా. నా కళ భావం చెప్పి అందరినీ బ్రతికిస్తా. దానియేలు ఏమి టెన్షన్ పడలే. దేవుని సందులో కూర్చొని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ కళని చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. పొద్దున వెళ్ళి రాజుకు ఆ కళను కళభావం చెప్తే రాజు సంతోషపడ్డాడు. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దానియేలు చెప్పడం వల్ల వాళ్ళందరూ బ్రతికినట్టుగా మనం చూస్తాం. దానియేలు ప్రార్థనలో సాగిపోయాడు. రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. దానియేలు ప్రార్థన పరుడు. ప్రార్థన చేశాడు ఆయన. ప్రార్థన వలనే పయనము. ఆగిపోవద్దు. ప్రార్థన చేయడంలో సాగిపోవాలి, విశ్వాసంలో సాగిపోవాలి, బైబిల్ చదవడంలో సాగిపోవాలి, స్వార్థ సేవలో సాగిపోవాలి, దేవుని యొక్క పరిచర్యలో సాగిపోవాలి. ఎక్కడ ఆగిపోవద్దు. దావీదు చేసిన మొట్టమొదటి తప్పిదము, పొరపాటు ఏంటిదంటే ఆయన నిలిచిపోవద్దు. ఎక్కడ మనం నిలవద్దు, సాగిపోతుండాలి. యోబు కూడా భక్తిలో కష్టాల్లో సాగిపోయాడుగా. యోబుకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? చెప్పరేంటి? కన్న కొడుకులు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు, ఇల్లు కూలిపోయాయి, పశువులు చనిపోయాయి, ఏమంటారు, పంటలు కాలిపోయాయి, ఆరోగ్యం అంతా పోయాయి, శరీరం అంతా పుండ్లైపోయాయి, స్నేహితులు దూరమైరి, ఆప్తులు దూరమైరి, ఆత్మీయులు దూరమైరి, చేసుకున్న భార్య వచ్చి తిట్టబట్టే, చచ్చిపో అనబట్టే. ఏ భార్య అయినా బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఈమె చచ్చిపో అనేసింది. యోబు ఎన్ని బాధలు అనుభవించుకుంటా, ఎన్ని శ్రమలు కష్టాలు అనుభవించి కూడా అతడు ఆ శ్రమలో సాగిపోయాడు. నీకు అట్లాంటి శ్రమలు వస్తే గుడికే రావు, యేసుప్రభు మీద చాటడు మన్నెత్తిపోస్తావు. నీకు మేలు జరిగితే ఏమంట చూడు, పెడితే పెళ్ళి, లేకపోతే సావు కోరుతావు నువ్వు. నీకు మేలైతేనే దేవుని స్తుతిస్తావు, కీడైతే దేవుని స్తుతించవు. యోబు అలా కాదు. దేవుడు మేలు చేస్తే అనుభవించమా, కీడు చేస్తే కూడా అనుభవించాలి. మురుకురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా. యెహోవ ఇచ్చెను, యెహోవ తీసుకొని పోయెను, యెహోవ నామముకు స్తుతి కలుగునుగాక అంటూ విశ్వాసములో ఆ శ్రమలో ముందుకు సాగిపోయిన యోబును గుర్తు చేసుకోవాలి మనం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆగిపోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని హింసలు రాని, ఎన్ని నిందలు రాని, నీ సొంతోళ్ళు నేను అపార్థం చేసుకొని ఏం జరిగినా సరే దేవుని వెంబడించడంలో మాత్రం ఆగిపోవద్దు. మందిరానికి మానేయొద్దు, సహవాసం విడిచిపెట్టి పోవద్దు, సేవ మానొద్దు, బైబిల్ రీడింగ్ మానొద్దు, ప్రార్థన చేయడం మానొద్దు, స్తుతించడం మానొద్దు, ప్రార్థించడం మానొద్దు. అది కొనసాగాలి.
ఏమన్నా రాని, అడ్డులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, కరువు రావచ్చు, కటకం ఎదురు రావచ్చు. ఏ పరిస్థితిలోనైనా మనం ప్రభుని వెంబడించే విషయంలో ఆగిపోవద్దు సుమా. యోసేపుకు కష్టాలు రాలేవా? అన్నదమ్ములు గోతిలో పడేయలేదా? ఈ పంత బలగొట్టలేదా? అతని అమ్ముకోలేదా 20 వెండి నాణ్యములకు? చచ్చిపోయిండని వాళ్ళ అయ్యకు చెప్పలేదా? ఆ కొనుక్కున్నోళ్ళు పోయి ఇంకోళ్ళకు అమ్ముకోలేదా? ఆ పొతిపరు భార్య ఆయన మీద నింద వేయలేదా? నిందలు వేసినందువల్ల జైలుకు పంపలేదా? జైల్లో పడ్డాక ఈ పంత వల్లగొట్టలేదా? కొరడా దెబ్బలతో కొట్టలేదా? యోసేపుకున్న హింస సేమ్ టు సేమ్ యేసు ప్రభులాగానే ఆయన హింసించినారు. ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ అపరాధం చేయలేదు. ఆయన తన జీవితంలో ఎన్నో హింసలు పొందాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, కఠినమైన శిక్ష అనుభవించిండు యోసేపు. ఆయనను యథార్థత వదిలిపెట్టలే, దేవుని దూషించలే, తన యొక్క భక్తి జీవితంలో ముందుకు కొనసాగిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా భక్తి విషయంలో ముందుకు సాగిపోవాలి, విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి, ప్రార్థనలో ముందుకు సాగిపోవాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. ఏ ఆటంకం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అడ్డైనా, ఏది ఏమి ఎదురైనా, ఏ ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, ఎరుకో గోడలు అడ్డం వచ్చినా ఆగిపోవడానికి వీలు లేదు, నిలిచిపోవడానికి వీలు లేదు. ముందుకు సాగిపోవడమే నేర్చుకుందాము. హల్లెలూయా. దావీదు ఏం చేశాడంటే, యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో యుద్ధానికి పోకుండా యెరూషలేములో నిలిచిపోయాను. ఏమైంది? అదే మొదటి తప్పు. దావీదు చేసిన తప్పిదములో మొదటిది నిలిచిపోవడము. నీవు నిలుస్తావా, సాగిపోతావా చెప్పు? నీ ప్రార్థన కొనసాగుతుందా? కుటుంబ ప్రార్థన నడుస్తుందా? ఏమంటావు? వ్యక్తిగత ప్రార్థనలు నడుస్తున్నాయా? బైబిల్ ముంగట వేసుకొని ధ్యానం చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? చెప్పరేంటి? రెండవ పొరపాటు దావీదు చేసింది నిద్ర. అక్కడ రాసింది చూడండి. ఏం చేశాడంటే ఈయన 2వ వచనంలో ఉంది, 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున చూశారా? పడక మీద అంటే పడుకున్నాడు. కొంతమందికి ఇంకా ఒకటే పనిగా తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. నిద్ర మత్తు మంచిది కాదు. నిద్ర వలన చాలా నష్టాలు జరుగుతాయి. కారు నడిపితే ఆయన నిద్రపోయి నడిపిండు, లారీ కిందికి పోయిండు, చచ్చిపోయిండు. ఆయన మాత్రమే చచ్చిపోలే, కుటుంబం అంతా చచ్చిపోయింది. ఏమైందా అంటే ఆయన నిద్రలో ఉన్నాడంట. దేంట్లో ఉండగా? నిద్ర. ఓ నిద్రపోతా